బంగారం మెరుపు కేవలం వివాహాలు బహుమతులకే పరిమితం కాదు. ఇది ప్రపంచ మార్కెట్లో కూడా తన ఆధిపత్యాన్ని స్థాపించింది. ఇటీవల దీపావళి సందర్భంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఇప్పుడు ధరలు తగ్గుతున్నాయి. భారతదేశంలో బంగారం ధరించడం అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ మాత్రమే కాదు, ఇదొక ఎమోషనల్ అటాచ్మెంట్. బంగారు ఆభరణాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. భారతదేశ బంగారు ఆభరణాల మార్కెట్ ఎవరికి తీసిపోదు. 2024లో భారతదేశంలో ఆభరణాల వినియోగం దాదాపు 563.4 టన్నులు అని ప్రపంచ బంగారు మండలి నివేదికలు చూపిస్తున్నాయి. ఈ సంఖ్య భారతీయ సంస్కృతి, వివాహాలు, పండుగలు, దీర్ఘకాలిక పొదుపులలో బంగారం ప్రాముఖ్యతను చూపుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశం బంగారం డిమాండ్లో స్థిరమైన పాత్ర పోషిస్తోంది. కానీ 2024లో అది చైనాను అధిగమించి అగ్రశ్రేణి వినియోగదారుగా అవతరించింది. బంగారం ధరలు పెరగడం, దిగుమతి సుంకాలు తగ్గడం, పెట్టుబడి డిమాండ్ కారణంగా ఇటీవలి సంవత్సరాలలో బంగారం కొనుగోలు కూడా పెరిగాయి. అయినా కూడా బంగారం ఇప్పటికీ సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.